నమస్తే. ఈ మధ్య కాలంలో మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో ఒక సభ ఏర్పాటు చేసిర్రు శిల్పకళా వేదికలో. దానికి అధ్యక్షతన ప్రొఫెసర్ కాశీం కూడా వహించిన పరిస్థితి. అయితే ఆ కృతజ్ఞత సభ అంటే రేవంత్ రెడ్డి కోసం పెట్టినట్టున్నారు. ఆ కృతజ్ఞత సభ అయిపోయిన వెంబడే నాగరి గారి ప్రీతం, గజ్జెల కాంతం, తర్వాత వంగపల్లి శ్రీనివాస్ కూడా మాట్లాడాడు. ఎవరిని ఉద్దేశించి? మందకృష్ణ మాదిగని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అసలు ఎందుకు చేసిర్రో ఎంఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు మన దగ్గర, ఆదిత్య, కనుక్కుందాం. వాళ్ళ ప్రెస్ మీట్లు చూసే ఉంటారు మీరు. నాగర్ గారి ప్రీతం వీళ్ళంతా పెట్టారు. అసలు ఎందుకు విమర్శలు చేస్తున్న పరిస్థితి వస్తుంది అసలు? ఒకవైపు మేము మొదటగా ప్రశ్నించింది ముఖ్యమంత్రి గారికి సన్మాన సభ జరుగుతుందని తెలవగానే మేము మొట్టమొదటిగా జాతి విద్యార్థులుగా వచ్చింది అసలు ముఖ్యమంత్రి గారికి సన్మాన సభ ఎందుకు చేయాలి? ముఖ్యమంత్రి వర్గీకరణ ఈయన ఒక్కడే చేసిండా? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ చేసిన ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే ఉన్నాడా? అసలు వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాసిం సార్ గారు సన్మాన సభ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి వర్గీకరణ జరిగింది కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, మరి వర్గీకరణ అనుకున్నట్టే మనకు రిజర్వేషన్ శాతం వచ్చిందా? 11 రావాల్సిన కాడ 9 వచ్చింది కదా, అంటే 2% రిజర్వేషన్ తగ్గించినందుకు సన్మానం చేసిర్రా? సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం ప్రకటన చేశాడు? ఇప్పుడున్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మేము వర్గీకరణ అమలు చేస్తాం. అప్పటికే ఉన్న డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, హెచ్డబ్ల్యూ ఇవన్నీ ఉన్నటువంటి నోటిఫికేషన్లలో కూడా మేము వర్గీకరణ అమలు చేసి ఉద్యోగస్తులకు, మాదిగా నిరుద్యోగులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ప్రకటించిండు. అసెంబ్లీ చరిత్రనే సాక్ష్యంగా ఉన్నది. మరి వర్గీకరణ బిల్లు అమలు చేయకముందే డిఎస్సి ఇచ్చేసిండు, గ్రూప్ 1 ఇచ్చేసిండు. అంత మేఘాల మీద వర్గీకరణ అమలు కాకముందే, వర్గీకరణ జీవో రాకముందే మేఘాల మీద ఉద్యోగ నోటిఫికేషన్లు ఎవరికి మేలు చేయాలని ఇచ్చిండు? అంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యనందుకు సన్మాన సభ చేసిర్రా? లోక్సభలో 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉంటే 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో 1 మాదిగలకు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మాదిగలకు 1 ఇవ్వనందుక సన్మానం? మొన్న 2 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే 2 1 కూడా మాదిగలకు ఇవ్వలేదు. రాజ్యసభ ఇవ్వనందుక సన్మానం? ఎమ్మెల్సీలు 40 మంది ఉంటే దాదాపు 40 మంది ఎమ్మెల్సీలో ఒకరు మాదిగలు లేకుండా పోయారు. ఎమ్మెల్సీలు ఇవ్వనందుక సన్మానం? అంటే రేవంత్ రెడ్డి మాదిగలను అనుగదొక్కుతున్నందుక సన్మానం రేవంత్ రెడ్డికి చేయాల్సిందని చెప్పేసి జాతి విద్యార్థులుగా, జాతి నాయకులు అందరూ పైకి లేస్తున్నాం. ఇలా పైకి లేస్తున్న క్రమంలో పదవుల కోసమో, పైసా కోసమో, వాళ్ళ ఎదుగుదల కోసమో మీరు చెప్పినటువంటి పేర్లు అందరూ వాళ్ళ పేర్లు తీసుకొనికైనా మాకు సిగ్గేస్తుంది. అసలు వాళ్ళు మాదిగ జాతిలో పుట్టిన ప్రశ్న మాకే తలెత్తుతుంది. అసలు వాళ్ళకు మందకృష్ణను విమర్శించడం ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాళ్ళు మందకృష్ణను విమర్శిస్తారు, ఓకే, కానీ నాగరి ప్రీతం కూడా ప్రెస్ మీట్లో అన్నాడు, ఈ వర్గీకరణ ఉద్యమము మందకృష్ణ మాదిగ కంటే ముందే మొదలైందని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే వర్గీకరణ డిమాండ్ లోకూర్ కమిషన్ లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పటి నుంచి వర్గీకరణ రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ ఉద్యమం మొదలైంది మాత్రం మందకృష్ణ నాయకత్వంలో ఉద్యమం మొదలైంది. కమిషన్లు ఎప్పుడో పడ్డాయి. కమిషన్లు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడే లోకూర్ కమిషన్ పడి మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలో పోకోలకు అన్యాయం జరుగుతుంది, లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చింది. అసలు లోకూర్ కమిషన్ నివేదిక ఏమి ఇచ్చిందంటే మాలల్ని మొత్తం ఎస్సీలకే దిశాలను ఇచ్చింది కదా, మాలలో మొత్తం ఎస్సీలకే దిశాలను ఇచ్చింది. కానీ జరుగుతున్న పరిణామాల ప్రకారం అప్పుడు ఏ నాయకుడు ముందుకు రాకపోతే 94లో వచ్చి మందకృష్ణ నాయకత్వంలో వర్గీకరణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. 30 సంవత్సరాలు సుదీర్ఘ పోవడం ద్వారా సుప్రీంకోర్టు ద్వారా విజయం సాధించుకున్నాం. ఆ నగరగిరి ప్రీతంకి ఏం తెలుసండి? అసలు తోక తెలియదు, ముద్దు తెలియదు. ఆయన మందకృష్ణ గురించి మాట్లాడతాడంట. ఆయన తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ వచ్చే ఎన్నికలు ఆయనకి ఇవ్వాలనే కదా ఆయన తాపత్రయం మొత్తం. నీ సందర్భంగా నగరగిరి ప్రీతం చెప్పాల్సుకున్నా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా జాతిని నీకు క్షమించారు నగరగిరి ప్రీతం. నీకేమన్నా సాతనైతే మందకృష్ణను విమర్శించడం కాదు, నీకు చాతనైతే మందకృష్ణను తిట్టడం కాదు, నీకు చాతనైతే పోయి రేవంత్ రెడ్డిని అడుగు లోక్సభలో మా ప్రాతినిధ్యం ఎందుకు లేదని. నీకు చాతనైతే పోయి రేవంత్ రెడ్డిని అడుగు రాజ్యసభలో తెలంగాణ నుంచి ఒక ప్రాతినిధ్యం ఎందుకు లేకుండా పోయిందని. నీకు చాతనైతే రేవంత్ రెడ్డిని అడుగు కనీసం ఎమ్మెల్సీలలో ఒక మాదిగ ఎమ్మెల్సీ ఎందుకు లేకుండా పోయిందని. నీకు చాతనైతే రేవంత్ రెడ్డిని అడగండి కార్పొరేషన్ చైర్మన్లలో ఎంతమంది మాదిగలరు, ఎంతమంది మాలరు అని. నీకు ఎందుకు అంత పనికి మాల పనులు చేస్తాం? మందకృష్ణను తిట్టుడు. మందకృష్ణ ఉండు కాబట్టే ఈరోజు మనందరం నాయకులు ఎదుగుతున్నాం. మందకృష్ణ ఉండు కాబట్టే జాతికి ఒక రక్షణ ఉన్నది. నీకు చాతనైతే నువ్వు ఎస్సీ కార్పొరేషన్ చైర్మనే కదా, నువ్వు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పుకుంటున్నావు కదా, మరి ఎందుకు కోదారులో కళ్ళ రాయసన యువకుడు చనిపోయి 100 రోజులు గడిపోయింది కదా, మరి ఎందుకు వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్? ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కదా. అంటే మాదిగలు చచ్చిపోతే పోరు, మాదిగలకు అన్యాయం జరిగితే పోదు, కానీ అన్యాయం తరపున జాతి పక్షాన్ని నిలవన్న మందకృష్ణను మీరు విమర్శిస్తారా? నీ స్థాయి ఎంత, నీ లెక్క ఎంత? ఇప్పుడు మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళున్న కోఆర్డినేషన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు మందకృష్ణకు సన్మానం చేయలేదనే బాధ ఏమన్నా ఉందా? రేవంత్ రెడ్డికి చేస్తున్నారనే బాధ అట్లా ఏమన్నా ఉందా? 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ ఈనాడు సన్మానం కోరుకోలేదు. 30 సంవత్సరాలు జరిగిన పోరాటంలో మందకృష్ణ సన్మానాలు కోరుకోలేదు, సత్కారాలు కోరుకోలేదు. నా జాతికి రావాల్సిన వాటా న్యాయపరంగా రాలేదు అనే బట్ ఆవేదన మాకున్నది.
రేవంత్ రెడ్డికి సన్మానం చేసిర్రు. మరి రేవంత్ రెడ్డి సన్మానం చేసి ఎందుకు సమాధానం చెప్పాలి కదా. ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ దానికి సభాధ్యక్ష వహించిండు కదా. ఈ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు మేము అడుగుతున్నాం, ఈరోజు అనే విద్యార్థులు మేము అడుగుతున్నాం, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రేవంత్ రెడ్డికి ఎందుకు సన్మానం చేసిండు? ఒకే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. సరే, ఉద్యోగస్తులతో సన్మానం చేసిన ఆ ఉద్యోగస్తులు ఏమైనా రేవంత్ రెడ్డి హయాంలో వర్గీకరణ ద్వారా వచ్చిన వాళ్ళ? ఆ ఉద్యోగస్తులలో 99% 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగినప్పుడు ఆ వర్గీకరణ ద్వారా ఉద్యోగం పొందిన ఉద్యోగస్తులు అధికారులు అని చెప్పి నువ్వు మీటింగ్లో చెప్పినావు కదా. మరి 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మరి సన్మానం ఆయనకి చేయాలి కదా. నువ్వే చెప్పినావు కదా. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాదిగలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అవన్నీ ప్రకటించు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా ఈ వర్గీకరణ విషయంలో. పంజాబ్లో ఒక కేసును ఆధారంగా చేసుకొని తీర్పిచ్చింది తప్ప మందకృష్ణ కేసు వేస్తానో లేకపోతే మందకృష్ణ వాళ్ళను తీర్పు ఇవ్వలేదు అనేది కొన్ని వార్తలు వచ్చినాయి. నేను నిన్ననే ఒక వ్యక్తితోటి మాట్లాడించిన ఎంఆర్పిఎస్ నేతనే, ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఈ కేసు పంజాబు మొట్టమొదటి వర్గీకరణ జరిగిన రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం. దేశంలోనే మొట్టమొదటిగా వర్గీకరణ చేసింది పంజాబ్ రాష్ట్రం. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ జరిగింది. కానీ అక్కడ వర్గీకరణ కొట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నటువంటి స్వార్థపూరులు, ఈ దళితుల్లో ఉన్నటువంటి కొంతమంది అగ్రకులంగా మేము భావించేటువంటి వాళ్ళు మాలలు సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసు పంజాబ్ ద్వారా అటాచ్ చేయించి దేవేందర్ సింగ్ వర్సెస్ పంజాబ్లో ఈ కేసు స్పష్టంగా ఉన్నది. పంజాబ్ కొట్టేసి మరికెళ్ళి పంజాబ్ కేసే అయితే మరి మందకృష్ణ మీటింగ్ పెడితే ప్రధానమంత్రి ఎందుకు వచ్చినట్టు? మరి పంజాబ్లో ఉద్యమం జరగలే కదా. పంజాబ్లో నిరంతరం ఏమన్నా కోర్టు చుట్టూ రాజకీయాలే జరిగినాయి. పంజాబ్లో చూసుకున్నా, హర్యానా చూసుకున్నా, ఛత్తీస్గఢ్ చూసుకున్నా, ఈ రాష్ట్రాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి కోర్టుల మీద ఆధారపడి అక్కడ ప్రజా ఉద్యమ నిర్మాణం జరగలే కదా. ఇక్కడికి వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారు? వర్గీకరణకు అండగా ఉన్న మీ సుప్రీంకోర్టు కేసు ఉన్నది, కేసు నేను చూసుకుంటా అని చెప్పిండు. అన్నమాట ప్రకారమే కదా సుప్రీంకోర్టులో ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం తరఫున మేము వర్గీకరణ మద్దతు అని చెప్పి సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్, పెద్ద పెద్ద లాయర్ అందరిని పెట్టి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిపించిండు. మరి ఆ రోజు మీ కనీసం తెలంగాణ నుంచి ఎంతమంది లాయర్ పోయారు అదనే చెప్పండి. సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున వాదనలు వినిపించాలన్నప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఏదో ఎడ్డోనో గుడ్డోనో ఒక లాయర్ని పెట్టి మేము వర్గీకరణ వాదనలు వినిపించాం అనుకుంటారు కదా. మరి దీంట్లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు? మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం 2004 సుప్రీంకోర్టు వర్గీకరణ కొట్టేసినప్పుడు 2004లో మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వలేకపోయింది వర్గీకరణకు అనుకూలంగా? ఇప్పుడు మీరు ఒకటే అంటారు కదా, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది? సమాధానం గద్దలకాంతం చెప్తాడా, ప్రీతం చెప్తాడా? ఇప్పుడు గజ్జలకాంతం కూడా ఒక మాట అంటా ఉన్నాడు, ఈ వర్గీకరణ కావడం మందకృష్ణకి ఇష్టమే లేదు, ఎందుకంటే ఆయన ఉనికి కోల్పోతున్నాడు, ఎప్పుడు టైం లైన్లో ఉండడానికి పనికి వస్తుండే ఉద్యమం, ఇక వర్గీకరణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా నాకేముంది, అందుకే ఆయనకు అట్లా అట్లా మాట్లాడుతూ ఉన్నాడని గజలకాంతం మాట్లాడుతూ ఉన్నాడు. ఎంఆర్పిఎస్ ఉద్యమం వర్గీకరణతో అంతరించిపోదు. ఎంఆర్పిఎస్ అనేది ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసింది. 30 సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ కోసం పోరాటం చేసింది, వికలాంగుల కోసం పోరాటం చేసింది, వితంతుల కోసం పోరాటం చేసింది. ఈరోజు వర్గీకరణ జరిగినా కూడా కళ్ళ రాజేష్ లాంటి దళిత యువకుడు చనిపోతే లాకౌట్ డెత్లో దేశంలో ఎక్కడ జరిగిన మిస్టరీ డెత్ కోదాడ రాజేష్ విషయంలో మందకృష్ణ ఉద్యమం చేసిండు. మరి ఉనికే కోల్పోతారు అనుకుంటే అన్నకి పదవులు రాకనా? మీ ప్రభుత్వం 2004 ఉన్నప్పుడే కదా అన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేసింది, మంత్రి ఆఫర్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. మరి ఇప్పుడు రాజ్యసభ ఇస్తా అన్నప్పుడు తీసుకోకపోదా? మరి ఇప్పుడు వరంగల్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసిరు కదా, అన్న ఎందుకు తీసుకోవట్లేదు పదవులు? అన్నను కూడా పదవులు పెద్ద విషయమా? ఆ పదవులు మీకు కావాలి. ఆ పదవుల కోసం మందకృష్ణ విమర్శ దిగజారిపోయే స్థాయి మీది. ఆ పదవుల కోసం జాతిని ముఖ్యమంత్రి దగ్గర తాకట్టు పెట్టే గుణం మీది. మీరు మందకృష్ణ కాలి గోటు కూడా సరిపోరు మీరు. రైట్, మరో వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ మందకృష్ణ మాదిగకు అంటే ఆయననే ఇక నేనే సుప్రీము, మాదిగలకు నేనే సుప్రీము, ఇక ఎవరు ఉండొద్దు అనే స్థాయిలో ఉంటాడనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మాట ఎవరంటారు? వంగపల్లి శ్రీనివాస్ అంటున్నాడు. అందుకే ఆయన మాట అంటున్నాడు, ఆయన చుట్టూ ఆయన తప్ప ఇంకెవరినైనా ఎదగనిచ్చిండా, ఆ మనిషి మనస్తత్వమే అట్లుంటుంది అనేది వంగపల్లి శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. వాళ్ళంతా ఉద్యమంలో పనిచేసి ప్రభుత్వం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడిన పోయినటువంటి వాళ్ళ కోసం మాట్లాడితే మన సమయం వృధా తప్ప వచ్చేటువంటి లాభం కూడా ఏం లేదు. వాళ్ళంతా ఉద్యమంలో పనిచేస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం వేసే ఎంగిలి మెతుకులకు కుక్కల్లాగా ఆశపడి పోయిన వాళ్ళందరూ. సో వాళ్ళ పేరెత్తుకున్నా తప్పే, వాళ్ళ గురించి మాట్లాడినా జాతికి అవమానం, సమాజానికి అవమానం. మొన్న మీరు ఎంఎస్ఎఫ్ నాయకులు ఇదే ప్లేస్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిరు ప్రెస్ మీట్? ఎందుకు ప్రొఫెసర్ కాశీం గారిని అంత స్థాయిలో విమర్శలు చేసిండ్రు? ఆయన ఏం చేసిండు అసలు? కాశీం సారు రేవంత్ రెడ్డి విషయంలో బాణంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని చీల్చే ప్రయత్నంలో కాశీం సార్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నేను మీ నుంచి కాశీం సార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా. అయ్యా కాశీం సార్, మీ ద్వారా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వచ్చింది 0, మీ ద్వారా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వచ్చింది 0, కానీ ఎంఆర్పిఎస్ ద్వారా మీరు లాభపడ్డది 100% ఉన్నది. ఆ మాట ఆయన శిల్పకళ వేదికలో కూడా చెప్పిండు.
ఈ ఉద్యమము ఈ స్థాయిలో ఉన్నా నేనంటే మందకృష్ణ మాదిగ పుణ్యమే అని చెప్తున్నాడు కదా, ఆయనపై విమర్శలు ఎందుకు మీకు? అంటే అప్పుడు మందకృష్ణకి ఎందుకు సమాచారం ఇవ్వలేదండి? ఈ కార్యక్రమానికి మందకృష్ణకి ఎందుకు సమాచారం ఇవ్వలేదు? మందకృష్ణ పేరు వాడుకొని ఎంఆర్పిఎస్ పేరు వాడుకొని మీటింగ్ పెట్టుకుంటారా? అంటే మందకృష్ణ పేరు వాడుకుంటారు కానీ మందకృష్ణ దగ్గర పోయి నువ్వు అన్న మరి సభ పెట్టుకుంటున్నాం అన్నవా? నిజంగా అసలు ఆయనని పిలవకుండా ఉంటారా? ఆయననే రాకపోయింటాడనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది మరి. ఆయన మందకృష్ణకు కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమ అనుబంధ సంఘమైన మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒకటి ఉంటుంది. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ నాయకత్వంలో మాదిగ ఉద్యోగస్తులకు అండగుంటూ వచ్చింది. మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ కమిటీ ఉన్నది, డిస్ట్రిక్ట్ కమిటీ ఉంది, నేషనల్ కమిటీ ఉంది. ఎంఈఎఫ్కి సమాచారం ఇవ్వకుండా, కనీసం ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సమాచారం ఇవ్వకుండా, కనీసం మందకృష్ణకు సమాచారం ఇవ్వకుండా, మందకృష్ణ పేరు వాడుకొని, మందకృష్ణకు సమాచారం ఇచ్చినటువంటి ఒక పేరు వాడుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సమాచారం ఇస్తాం అన్న కూడా వస్తున్న ఒక అబద్ధపు ప్రచారం చేసుకొని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ తన స్వార్థం కోసం, తన స్వార్థ బుద్ధి కోసం రేవంత్ రెడ్డి గారితో మాదిగ ఉద్యోగస్తులను తాకట్టు పెట్టిండు. ఈరోజు నేను కాశీ సార్ గారికి ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నువ్వు విప్లవకారుని మాట్లాడుకుంటావు, మైకు ముందు నేను విప్లవకారుని, నేను విప్లవం సృష్టిస్తా, ప్రజాస్వామ్యమైన వ్యక్తివని నువ్వు మాట్లాడుకుంటావు కదా. అయ్యా కాశీం సార్ గారు, నువ్వు విప్లవకారుని ప్రజాస్వామ్యమైన వ్యక్తి అయితే ప్రజాస్వామ్యం ఏడు రాసుందండి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం తిరగనివ్వద్దని? ప్రజాస్వామ్యం ఏడు రాసుందండి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కూర్చోవద్దని? ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కూర్చుంటే సెక్యూరిటీ గార్లు వచ్చి మమ్మల్ని చెప్తారా? ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో తిరిగితే తిరగనివ్వరా? మీ ఏ రాజ్యాంగం రాస్తుందండి ఆర్ట్స్ కాలేజ్ సర్టిఫికేట్ల కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టామని? పీజీ అయిపోయిన వాళ్ళు సర్టిఫికేట్లు పెట్టుకొని 50,000, 30,000, 40,000 ఫీజు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వను అని చెప్పి పేద విద్యార్థుల మానసిక ఒత్తిడి గురి చేస్తుంది కాశీ. ఫీజు ఒకసారి సర్టిఫికేట్ తీసుకొని పోతే మళ్ళీ వాళ్ళు రారు కదా, మరి ప్రభుత్వం చెల్లించాలి కదా ఆ డబ్బులు. ఇప్పుడు కాశీం తన స్వార్థ బుద్ధి కోసం ముఖ్యమంత్రిని కలుస్తాడు, సన్మానం చేస్తాడు, సత్కారాలు చేస్తాడు, కానీ మరి స్కాలర్షిప్ సమస్యలు మేము ముఖ్యమంత్రిని కలవడా? మా విద్యార్థులు ఇంతమంది ఉన్నారు సార్, బాధపడుతున్నారు. పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు, ఇప్పుడిప్పుడే చదువుతున్న మొదటి తరం విద్యార్థులు, వీళ్ళు స్కాలర్షిప్ రావట్లేవు, సర్టిఫికేట్లు పెండింగ్లు ఉంటున్నాయి, స్కాలర్షిప్ రాకుండా కాలేజ్ యూనివర్సిటీ నడవదు, మీరు ఇవ్వండి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అడిగే చాత కదా నీకు? చాతగాని దద్దమ్మవా? అంటే నీ సన్మానం కోసం, నీ స్వార్థ బుద్ధి కోసం యూనివర్సిటీకి వచ్చినప్పుడు విద్యమ్మ గీతమ్మ అని చెప్పేసి నువ్వు రేవంత్ రెడ్డి భజన చేసినావు. ఒక ప్రొఫెసర్ స్థాయి మలిసి రేవంత్ రెడ్డికి భజనకారునిగా, రేవంత్ రెడ్డికి పూజారిగా మారి, రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తి నీ స్వార్థం కోసం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుంటావు, వారానికి ఒకసారి రేవంత్ రెడ్డిని కలుస్తావు, మంత్రులను కలుస్తావు, కానీ మా పేద బిడ్డల స్కాలర్షిప్ వస్తాయని చెప్పేసి ఒక్కసారి మాట్లాడినా కాశీం ఏమని? ఇప్పుడు కాశీం సార్ గారికి ఆ బుద్ధి లేదా? మాట్లాడ్డా కాశీం సారు? ఈరోజు ఇంతమంది సర్టిఫికేట్లు పెట్టుకుని ఎందుకంటే బ్లాక్మెయిల్ చేస్తుండు సర్టిఫికేట్లు ఇవ్వకుండా? ఆయన పేద విద్యార్థే కదా, ఆయన ఇక్కడ నుంచి చదువుకొని వచ్చిండు కదా, ఆయన ఇది ఆర్ట్స్ కాలేజ్ చదువుకుండు కదా, పైసలు అట్టకుంటూ ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కొద్దానంట. ఆర్ట్స్ కాలేజ్ నీ అయ్యే జాగిరా? ఏమన్నా మెట్లెక్కొద్దాను నీకే? ఆర్ట్స్ కాలేజ్ మీ అయ్యే జాగిరా? కాశీం సార్ అడుగుతున్నా మెట్లెక్కొద్దాను నీకే? త్వరలో కాశీం సార్ మీద సర్టిఫికేట్ లేకుంటే విద్యార్థి ఉద్యమం కూడా నిర్మాణం అవుతుంది. ఎందుకు మీ ఎంఎస్ఎఫ్ నాయకులు ఎందుకు ప్రొఫెసర్ కాశీంపై ఎందుకో ప్రత్యేకమైన ఏమన్నా అట్లా శత్రుత్వం పెట్టుకున్నారా ఏంది? మాకు ప్రత్యేకమైన శత్రుత్వం లేదు, జాతిని 2 ముక్కల్లో చీల్చుతుండు. సహజంగా మేము బయట వింటుంటే చిన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు పదవులు ఇస్తే అహంకారం నెత్తికెక్కుతుందని విన్నాం. ఇక్కడికి వచ్చినా కాశీం చూస్తే మాకు అర్థమవుతుంది. ప్రిన్సిపల్ అయినప్పుడు మా దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి, మా మాదిగ వ్యక్తి, ఉద్యమకారుడు, విప్లవకారుడు, ఎంతోమందికి సహాయపడతాడు కాశీం సార్ అని చెప్పేసి మేము సామాజిక దృక్పథ కోణంతో ఆలోచించి మనవాడుగా అనుకున్నాం. కాయడు వచ్చినాక కాశీం ప్రిన్సిపల్ సార్ కాశీమే కాదు, ఆయన పరిపాలన కూడా కాశీం రజ్వీలాగా ఉన్నది. ఆయన పరిపాలన కూడా కాశీం రజీవ నియంకుతో పాలన చేస్తుండు ఆర్ట్స్ కాలేజీని. ఆయన చెప్పింది నడవాలి, ఆయన చెప్పిందే వేదం, దిస్ ఈజ్ ఫైనల్ అన్నట్టు ఆయన వివరిస్తుండు. ఇదే చెట్టు కింద కాశీం సార్ నల్లబోర్డు పెట్టుకొని పాఠాలు చెప్పిండు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మీకు? ఈరోజు మేము ఇదే చెట్టు కింద కూర్చుంటే మమ్మల్ని కూర్చొనివ్వరా? లేపుతారా పోలీసులను పిలిపించి? నువ్వు ఇక్కడ పాఠాలు చెప్పినప్పుడు ఏమైంది మరి? ఎందుకు లేపుతున్నారు? కూర్చోవద్దు అంటున్నాడు. మాకు ప్రిన్సిపల్ ఆర్డర్స్ ఉన్నాడు, ఎవరు కూర్చోవద్దు అంటుండు. అది నియంకృత్వం కాదా? గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నువ్వు ఇక్కడ చెట్టు కింద పాఠాలు చెప్పినావు కదా, చెట్టు కింద నల్లబొడెట్టుకో పాఠాలు చెప్పినావు కదా. ఈరోజు మేము కనీసం ఒక 10 మంది విద్యార్థులు కూర్చుంటే నువ్వు ఎందుకు లేపిస్తారు మమ్మల్ని? అంటే ఇది నియంకృత్వ పాలన. ఇది నియంత్రణ పోకడం మానుకో కాశీం సార్. ఇది ఎక్కువ రోజులు బతకదు. నియంకృత పోకడతో ఎక్కువ కాలము సమాజంలో బతకదు. ఆ నియంకృత పోకడ ఉంటే కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు, మళ్ళీ నువ్వు ఓయూ క్వార్టర్స్కే పరిమితం అయిపోతావు. కాబట్టి నియంకృత పోకడం మానుకొని ఎంతమంది విద్యార్థుల సర్టిఫికేట్లు పెండింగ్లు ఉన్నాయో. మొన్న కలిసి ఒక మాట అంటూ ఉద్యోగస్తులు ఆఖరికి వచ్చి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి అనగానే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, నాకు ఏం సంబంధం లేదా మీటింగ్ అని అన్నాడు. ఈరోజు నేను ఒక విద్యార్థిగా నేను కూడా చెప్తున్నా, మా బాధ చెప్పుకుంటాం, మా ఆవేదన చెప్పుకుంటాం. మరి అపాయింట్మెంట్ తీసుకోండి ముఖ్యమంత్రి గారిది, మేము సర్టిఫికేట్ల గురించి విన్నపించుకుంటాం. ఈరోజు పీజీ అయిపోయిన విద్యార్థి ప్రైవేట్ కంపెనీలు ఎలాగో మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు వేయరు. ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు కాశీం సార్ ముఖ్యమంత్రి అడిగేంత స్తోమత లేదు ఇప్పుడు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు
మేము విజ్ఞప్తి చేసుకుంటాం. ఒక పీజీ అయిపోయిన విద్యార్థి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేయాలంటే సర్టిఫికేట్లు తీసుకుందాం అన్న కనీసం సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. కనీసం జిరాక్స్లు ఇవ్వమన్నా జిరాక్స్లు ఇవ్వడు. ఆయన పేరుకే నవ్వుతాడు తప్ప కడుపులో విషమే ఉన్నది ఆయనకు. బయటికి నవ్వుకుంటా మాట్లాడతాడు. పనులు తెల్ల పనులు ఎగిలించుకుంటే హీ అని మాట్లాడతారు తప్ప కడుపులో మొత్తం మిషన్ పెట్టుకొని విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాడు. నువ్వు నిజమైన ప్రజాస్వామ్యమైన వ్యక్తివైతే, నువ్వు నిజమైన విప్లవకారునివైతే, నువ్వు నిజమైన డెమోక్రటిక్ కంట్రీలో రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తివైతే నువ్వు ఫస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వు. నీకు హైకోర్టు నీ కేసులు కొట్టేసినేమో హైకోర్టు న్యాయం గెలిచినట్టు. మరి హైకోర్టు కూడా చెప్పింది కదా సర్టిఫికేట్ల కాడ పిల్లల్ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పేసి. మరి ఎందుకు పాటించావు నువ్వు? అంటే నీ కేసులు కొట్టేయడం కోసం, నీ స్వార్థపూర్తి ప్రయోజనాల కోసం అధికార ప్రభుత్వంతో నువ్వు సన్నిహితంగా ఉంటావు. రేవంత్ రెడ్డి అన్న అంటావు, గీతమ్మ అంటావు, విద్యమ్మ అంటావు, ప్రేమిస్తున్నా అంటావు. మరి సర్టిఫికేట్ల కోసం హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, విద్యార్థులు ఇబ్బంది పెట్టవద్దు. ఏం ప్రైవేట్ ఇన్స్టిట్యూటా, ప్రైవేట్ కాలేజా? ఇదేమన్నా నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టినీకే? ఇది ప్రైవేట్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. మేము చెప్పాల్సిన స్థాయి మాది కాదు. కానీ ప్రొఫెసర్గా ఉండి ప్రిన్సిపల్ పది రాగానే అధికారం మదం నెత్తికెక్కి ఈరోజు విద్యార్థులను మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే చదువుతున్న పల్లెల నుంచి పట్టణం వస్తున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా కనీసం ఎంత ఇబ్బంది గురి చేస్తున్నా అంటే మేము పీజీ చేసి వృధా పోతుంది. ఒక విద్యార్థి 30,000 ఏ విధంగా ఇచ్చిగడతాడండి? ఒక విద్యార్థి 30,000 ఎడ ఇచ్చిగడతాడు? 30,000 ఇచ్చే పరిస్థితి ఒక పేద విద్యార్థికి ఉంటుందా? అందరూ సామాన్య కూలినాలు వేసుకునే కుటుంబాలే కదా. ఒక పెద్ద విద్యార్థి 30,000, 40,000, 50,000 ఇచ్చి ఎడగడతారు. కాబట్టి కాసిం సార్ గారికి నీ అహంకార పోకడి మానుకొని విద్యార్థులకు సహాయపడేది నీ పరిపాలన చేసుకో. రేవంత్ రెడ్డికి భజన బంద్ చేయి. రేవంత్ రెడ్డికి విద్యమ్మ గీతమ్మ ప్రేమిస్తుండో అని బంద్ చేసి కనీసం వీళ్ళకి ఐడి కార్డులే సాధ కాదు. నా ఐడి కార్డే, నేను ఎంఏ హిందీ డిపార్ట్మెంటు, నా ఐడి కార్డు ఇవ్వ అని చెప్తే నా ఐడి కార్డు అమ్మాయి ఫోటో వేసి ఇచ్చారు. ఫస్ట్ నీ అడ్మిషన్ చూసుకో. అడ్మినిస్ట్రేషన్ ఐడి కార్డు మా సక్క వస్తున్నాయా, ఏవి అన్ని సక్క వస్తున్నాయా, అటెండెన్స్ ఉందా అని చూసుకున్న తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడిన ఐడి కార్డులో అమ్మాయి ఫోటో ఇచ్చారు. ఇప్పుడు ఎవరు అడగాలి ఐడి కార్డు అమ్మాయి ఫోటో వేసేసా? మళ్ళీ నేనే పోయి పైసలు పెట్టి కొనుక్కో మళ్ళీ కొత్త ఐడి కార్డు డూప్లికేట్ ఐడి కార్డు తీసుకున్నా. మరి ఏంది కాసిం సార్ పరిపాలన లేకుండా పోయింది కదా. నియంకుతో పోకుండా కాసిం పోతుండ మానుకొని విద్యార్థులకు ఏం కావాలి, వ్యవస్థకి ఏం కావాలి, యూనివర్సిటీకి ఏం కావాలని చెప్పి దాని మీద నువ్వు మాట్లాడే తప్ప ఈ రేవంత్ రెడ్డి భజన బంద్ చేసుడు నీ లోపల పూజారి హవాయించిన స్పష్టంగా కనబడుతుంది. సమాజానికి తెలుసు నువ్వు రేవంత్ రెడ్డి సభ పెట్టినప్పుడు విద్యమ్మ గీతమ్మ అన్నప్పుడే నీలో ప్రొఫెసర్ విప్లవకారుడు మాయమై నీ లోపు ఒక పూజారి ఆవహించి రేవంత్ రెడ్డి నిరంతరం పూజ చేసే భజనకారుడు ఆవహించిండు. నువ్వు ఎన్నిసార్లు సెక్రటేరియట్ పోతున్నావు మాకు తెలుసు, నువ్వు ఎన్నిసార్లు అసెంబ్లీ పోతున్నావో తెలుసు, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని కలుస్తున్నావో తెలుసు. కానీ స్వార్థపూర్తి ప్రయోజనాల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం కలువు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు అపాయింట్ మాకు ఇప్పియండి. మా బాగా చెప్పుకుందామంటే కనీసం విద్యాశాఖ మంత్రి లేకుండా వేయండు. మేము ఎవరు చెప్పుకోవాలి స్కాలర్షిప్ల కోసం బాధ, సర్టిఫికేట్ కోసం ఎవరు చెప్పుకోవాలి బాధ? విద్యాశాఖ మంత్రి లేకుండా వేయండు. ఆ విద్యను ప్రేమిస్తున్న రేవంత్ అంటే విద్యాశాఖ మంత్రి పెట్టుకుండు. కాబట్టి మాకు కూడా కాసిం సార్ గారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుంటే మా బాధ ఆవేదన మొత్తం చెప్పుకుంటాం. జాతికి వెన్నుపోటు పోల్చే పనులు మానుకో. ఇవి అలాగే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 2-3 చోటాపడ మన గజలకాంతమైన ప్రీతమైన ఇద్దరు చెప్తున్నాళ్ళకు మీ పదవుల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం జాతి నాయకులు విమర్శించకురా నాయన. మీరు రేపు ఏమున్నా మళ్ళీ అన్న దగ్గరికి రావాలి. మీరు ఏదో రేవంత్ రెడ్డి ఎంగిలి మెతుకులు వేసాడు సంకనాకు ఓకుర్రి, రేపు మీకు ఏమున్నా మళ్ళీ అన్నకాడికే రావాలి. జాతికి పెద్దన్న వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు పోరాటం చేసిండు. మీరు పదవుల కోసం కొట్లాడుతూ తప్ప వర్గీకరణ జీవితం త్యాగం చేసిండు, వర్గీకరణ పోరాటం చేసిండు. కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, కాసింతో కూడా ఎంఆర్పిఎస్ని వెన్నుపోటు పొడిచేటువంటి దారులు మానుకోండి. నీకు ప్రాణభిక్ష పెట్టింది అన్న కృష్ణనే, నీకు జీత భిక్ష పెట్టింది కృష్ణ, నీ సేవ వరకు కూడా కృష్ణనే.